ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, నీ మనోనేత్రాలు వెలిగిస్తున్నాడు, నీతో సూటిగా తేటగా ఆయన మాట్లాడాడు. దయచేసి నీ టైంను వేస్ట్ చేసుకోవద్దు. దర్శనం లేని బ్రతుకు బ్రతకొద్దు. కర్తవ్యాన్ని మరిచి నిద్రపోవద్దు. కర్తవ్యాన్ని మరిచి నిద్రపోవద్దు. నువ్వు అంటావు, ఎవరో వస్తారు, ఎవరో మా ఊర్లో పరిచర్య చేస్తారు, ఎవరో సాధిస్తారని అని నిద్రపో. పిచ్చోడా, ఎవరో ఎందుకు వస్తారు? నీ ఊర్లో నువ్వే నడుం కట్టాలి. నీ జనుల కోసం నువ్వే అంకితం కావాలి. ఎవరు వస్తారు? మోషే అనుకున్నాడు, ఎవరో వస్తారు, ఐగుప్తు నుంచి మా వాళ్ళని విడిపిస్తారని మోషే అనుకున్నాడా? నేనే పూనుకోవాలి. నా ప్రజల రక్షణ కోసం నేనే నడుం కట్టాలి. తెలియనివి అడిగి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, బలపడాలి. నా దేవుని రాజ్య విస్తరణలో నేను సహా పాలివాణ్ణి కావాలి, పాలిదాన్ని కావాలి. దీనికోసం ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు. చిలకలూరుపేట నేను పుట్టిన ఊరు. ఇందులో చాలామంది దైవజనులు ఉన్నారు, చేస్తున్నారు కదా అని నేను అనుకోలా. ఎవరో వచ్చి ఇక్కడ చేస్తారు కదా అని నేను అనుకోలా. నన్ను దేవుడు పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నన్ను పిలిచాడు కనుక నేను నడుం కట్టాలి. నాకు చేతనైనంత నేను చేయాలని పని మొదలుపెట్టాను. ఈరోజు నా దేవుడు చిలకలూరుపేట సాక్ష్యాన్ని మారిపోయేలాగా ఆయన కార్యం జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఆయనకి ఘనత, నా గొప్ప కాదు. మరి నేను చెబుతున్నా, నీ గ్రామం, నీ పట్టణం, నీ ప్రాంతం, నీ ప్రదేశం నేను వస్తానా? నాకు భారం ఉంటుందా? నీకుంటుందా? మరి నువ్వు నడుం కట్టాలి కదా. జాబ్ చేయొద్దని నేను చెప్పట్లా, జాబ్ సాధించొద్దని నేను చెప్పట్లా. అది జస్ట్ మనుగడ కోసం. మనసంతా ఆయన చిత్తం యొక్క నెరవేర్పును కూర్చున్న దర్శనం చాలా క్లియర్గా మీకు అందించా. ఇంత స్పష్టంగా అందించిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఇంకా శరీరానుసారులుగా ఈ అల్పకాల పాప భోగాల మీదే మైండ్ పెడితే నాకు సంబంధం లేదు. లేదన్నా తీర్మానం చేస్తున్నాను, నేను నా దేవుని రాజ్య విస్తరణలో నేను కూడా పాలివాడను, పాలిదాన్ని అవుతాను. ఏ రూపేణ అయినా సరే నేను దేవుని పనిలో వాడబడాలనుకుంటున్నాను. నా తండ్రి నన్ను ఇక్కడికి నడిపించి నన్ను పదే పదే హెచ్చరిస్తున్నాడు. నేను తీర్మానం చేసుకుంటున్నానన్నా, తీర్మానం చేస్తున్నానన్నా.